సూర్యుణ్ణి మాత్రమే ప్రధాన దేవతగా ఉపాసించు కొందరు శంకరాచార్య స్వామికి నమస్కారం చేస్తూ, ఆచార్య, అన్ని మతముల కంటే చాలా గొప్ప మతాన్ని వివరిస్తాము. మా యొక్క అభిప్రాయములను విని ఆనందించండి. ఎవరికి వారే తమ మతమే గొప్పది అని చెప్పుకొని భ్రమపడుతున్నారు. అందులో మీరు కూడా ఉన్నారని గ్రహించండి. వేదములన్నీ ప్రధానమైన దేవతగా సూర్యుణ్ణి స్తుతిస్తున్నాయి. అన్ని లోకములకు సూర్యుడే నేత్రము వంటివాడు. అతడే త్రిమూర్త్యాత్మకుడు, సృష్టి స్థితి లయములకు కారకుడు. ఆదిత్యుడే పరబ్రహ్మము అని శృతులు చెప్తున్నాయి. వేదాధ్యయన పరులందరూ సూర్యమహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. సూర్యోపాసకులందరూ ఎర్ర చందనం ధరిస్తారు, ఎర్రని పుష్పాలను ధరిస్తారు. సామాన్యంగా సూర్యదేవతోపాసకులు 6 రకాలుగా కనిపిస్తున్నారు. ఉదయిస్తున్న భాస్కరుని బ్రహ్మదేవతగా ఉపాసించువారు మొదటి రకం వారు. మధ్యం దిన మార్తాండుని ఈశ్వరునిగా ఉపాసించువారు రెండవ రకం వారు. సూర్యాస్తమయ ఆదిత్యుని సర్వలోకరక్షకుడైన విష్ణుమూర్తిగా మరికొందరు ఉపాసిస్తున్నారు. 4వ వారు సూర్యుణ్ణి త్రిమూర్త్యాత్మకంగా సేవిస్తున్నారు. 5వ రకం వారు అనంత విశ్వంలో సూర్యభగవానుణ్ణి ఎచ్చటైనా దర్శించి ఆనందాన్ని అనుభవిస్తూ ఉపాసిస్తున్నారు. వీరు సూర్యుణ్ణి దర్శించకుండగా ఆహార పానీయములను కూడా స్వీకరించరు. వర్షాదులు అధికముగా వచ్చినప్పుడు ఆకాశమంతా దట్టమైన మేఘమండలం వ్యాపించి సూర్యబింబం కనిపించని రోజు వారికి దుర్దినము అని భావిస్తూ దుఃఖిస్తారు. ఆ రోజు వారు ఏ పని చేయరు. 6వ రకం వారు సూర్యభగవానుని తప్ప ఇతరులను పూజించరు. నుదుటి మీద, భుజముల మీద, వక్షస్థలము మీద సూర్యమండల చిహ్నాలను ధరిస్తారు. ఈ విధముగా 6 రకముల వారు నిరంతరం సూర్యుణ్ణి ఉపాసించుచు పవిత్రంగా జీవిస్తున్నారు. పురుష సూక్తమంతయు సూర్యుని గొప్పతనాన్ని వర్ణించింది. రుద్ర సూక్తం కూడా సూర్యుణ్ణి స్తుతించింది. కావున వేదముల చేత స్తుతించబడు సూర్యుడే అందరికంటే గొప్పవాడు అని శంకరుల వారికి మనవి చేశారు. సౌర మతానుయాయుల అభిప్రాయాన్ని సాదరంగా స్వాగతించారు. వారి కర్మనిష్టకు ఆనందించారు. కానీ సౌరమతములోని చిన్న చిన్న లోపాలను సవరించాలి అనుకున్నారు. నాయనా, సూర్యభగవానుని మీద మీకు గల గౌరవానికి ఆనందిస్తూ మిమ్ములను నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కానీ మీరు చిన్న చిన్న విషయములను తెలుసుకొనలేక చిక్కుల్లో పడిపోతున్నారు. పరబ్రహ్మము యొక్క మనస్సు నుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు పుట్టినట్లు తెలియచున్నది కదా. ఇంకా ప్రతి వస్తువు నశించి తీరవలసిందే. మహాప్రళయ కాలంలో విశ్వంలోని గోళములన్నీ అంతరించిపోతాయి. అప్పుడు సూర్యచంద్రులు కూడా ఉండరు. ఒక్క పరబ్రహ్మము మాత్రమే శాశ్వతమైనది. పరమాత్మ యొక్క ఆదేశము చేతనే గాలి వీస్తోంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని ప్రకాశిస్తోంది, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు, యముడు జీవరాశుల ప్రాణాలను హరిస్తున్నాడు. కాలము నిత్యం నడుస్తూనే ఉంది. పరమాత్మ యొక్క ఆదేశానుసారం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సూర్యుడు పరమాత్మ ఎలా అవుతాడు? పరబ్రహ్మం యొక్క ప్రకాశము చేతనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ విషయం వేద వాక్యాలు కూడా తెలియచేస్తున్నాయి కదా. కావున మీరు అందరూ సూర్యారాధన చేయుచు ఆత్మతత్వాన్ని తెలుసుకొనండి. పరమ పవిత్రమైన ఆత్మతత్వము నుండి నిత్య సత్యమైన జ్ఞానమును సంపాదించి మోక్ష సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా అనుభవించండి అని ఆశీర్వదించారు. శ్రీ శంకర భగవత్పాదులు సౌరమతంలోని దోషాలను తెలియచేసి వారినందరినీ సన్మార్గ ప్రవర్తకులుగా చేయుటను చూసిన వారందరూ ఆనందాశ్చర్యాదులతో నిశ్చేష్టులైపోయారు. ఇప్పటి వరకు శ్రీ శంకరులకు సుమారు 4000 మంది శంకరానుయాయులుగా మారిపోయారు. అందులో కొందరు నాట్యం చేస్తున్నారు, మరికొందరు శంఖాలు ఊదుతున్నారు,
మరికొందరు మంత్రాలు చదువుతున్నారు, కొందరు వింజామరులు వీస్తున్నారు, కొందరు నెమలి పింఛములను ధరించి నాట్యం చేయనారంభించారు. ఈ విధముగా శిష్యవర్గమంతయు ఆనందోత్సాహాదులతో శంకరులను సేవించుచున్నారు. ఆయనలో ఎట్టి మార్పు లేదు, అహంకారపు ఛాయలు లేవు. చిరునవ్వులతో వారినందరినీ చూసి నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వదించారు. దక్షిణ దేశంలో సుప్రసిద్ధ క్షేత్రాలైన అనంతశయన క్షేత్రాన్ని, సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించి అద్వైత మత ప్రచారం చేసిన శంకరులు లోకంలో సుప్రసిద్ధులై బహుళ ప్రచారం పొందారు. ఇంకా ఎన్నో దివ్య క్షేత్రాలను సందర్శించాలి అనే కోరికతో అక్కడ నుండి గణపవరపురాన్ని ప్రవేశించారు. ఆ పురమందున్న గణపతి ఆశ్రమంలో నివాసం చేశారు. గణపతిపురం కౌముదీ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. కౌముదీ నదిలోని నీరు స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. అందులో శిష్య సమేతంగా శంకరులు పుణ్య స్నానాలను ఆచరించారు. అనంతరం సమీపంలో గల విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి మహాగణపతిని షోడశోపచార పూజలతో పూజ చేసి అందరికీ తీర్థ ప్రసాదాలను పంచి ఇచ్చారు. గణపతిపురంలో శంకరులు శిష్య సమేతంగా 1 నెల రోజులు ఉన్నారు. అక్కడ గల పూజారుల యొక్క పూజా విధానాలను, మత విధానమును సునిశితంగా పరిశీలించి అందరి లోపాలను గమనిస్తూ ప్రేమతో వారికందరికీ సన్మార్గాన్ని ఉపదేశిస్తూ అద్వైత సిద్ధాంతమును బోధించుచు శిష్యులను తృప్తిపరిచారు. పద్మపాదాచార్యుల వారు పంచాయతన పూజలు చేస్తున్నారు. శిష్యులలో ఒకరైన హరబలుడు అందరికీ భోజన సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్నాడు. పద్మపాదుడు స్వయంగా తన గురుదేవులకు భిక్షను ఏర్పాటు చేస్తున్నాడు. సాయంకాలమున శిష్యులందరూ 12 సాష్టాంగ నమస్కారములతో శంకరులకు నమస్కరించేవారు. అనంతరం శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైన మహావాక్యములతో సర్వలోకములకు కారణభూతుడు, త్రిగుణాతీతుడు, చిదానందుడు, అగమ్యుడు, సత్యస్వరూపుడు, పరిపూర్ణుడు అయిన పరబ్రహ్మమును నేనే అని మంగళ వాయిద్యములతో ఉపదేశించేవారు. గణపతిపుర వాసులందరూ ఆనందపడేవారు. మరికొందరు శంకరుని చూసి అనుమానపడ్డారు. శంకర శిష్యులు చేయుచున్న నృత్యములు, ఆచార్యస్వామి వారి యొక్క బోధనలు గాణపత మతస్థులకు నచ్చలేదు. వారిలో ఒకరు శంకరాచార్య స్వామిని సమీపించి, ఆచార్య, మీకు వందనాలు. మీరందరూ అద్వైతానందమును నృత్య తాళాదులతో అనుభవిస్తున్నారు. ఇది పామరులు చేయు పనిలా ఉంది, కానీ మీ వంటి ఉత్తములు చేయు పని కాదు కదా. వాక్కునకు మనస్సునకు కూడా అందని పరమాత్మను ద్వైతం కాదని అద్వైతము అని చెప్పుటకు నాట్యాలు చేయాలా? మీ యొక్క పద్ధతి మాకు నచ్చలేదు. కావున మీరు కూడా నేటి నుండి అత్యంత పవిత్రమైన మా గాణపత మతాన్ని స్వీకరించి ఆనందించండి. వేదముల ఆధారంతో గాణపత మతం ఆవిర్భవించింది. దీని వలన మానసిక శాంతి లభిస్తుంది. చంద్రకళను శిరస్సున ధరించిన మహాగణపతి దేవతాగణములకన్నింటికీ అధినాయకుడు. అన్ని లోకములకు ఆయనే సృష్టిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. కావున మీరందరూ ఈ రోజు నుండి గాణపత మతాన్ని స్వీకరించండి అన్నాడు. శంకరులు చిరునవ్వుతో, గాణపతులారా, మీ యొక్క గణపతి పరమశివుని కుమారుడని మీకందరకు తెలియను కదా. కుమారుడైన గణపతి తండ్రి అయిన శివుని ఆవిర్భావమునకు కారణము ఏ విధంగా అవుతాడు? తండ్రి పుట్టుకకు కుమారుడు కారణమని నిరూపించగలరా? అది ఎంతటి మూఢత్వమో ఆలోచించండి. గణపతి గల నామములన్నీ పరబ్రహ్మమును బోధించునవే అన్నారు. అందులకు సమాధానముగా ఒక గాణపతుడు లేచి, స్వామి, మీరు చెప్పినది నిజమే, కానీ గణపతి యొక్క చిహ్నములను ధరించకుండగా మేమందరం ఆయనకు ఏ విధంగా ప్రీతిపాత్రులం అవుతాం అని ప్రశ్నించాడు. శంకరులు చిరునవ్వుతో, బ్రాహ్మణునకు శిఖా యజ్ఞోపవీతాలు ముఖ్యము, అంతేకాని
చిహ్నధారణ కాదు. గణపతి, ప్రజాపతి, విష్ణువు, ఈశ్వరుడు, జీవాత్మ, పరమాత్మ అను 6 శరీరములోని 6 స్థానములను అధిష్ఠించి ఉంటారు. అందరితో పాటు గణపతి కూడా ఒకడు. ఈ గణపతి దేదీప్యమానమైన తేజస్సు కలవాడు. అతనిని ధ్యానించాలి. ఆయన పరమాత్మతత్వంలో మిళితమై ఉంటాడు. కావున పరమాత్మతత్వమును తెలుసుకొనుటయే గణపతి పూజ. అదే గణపతి ఆరాధన. గణపతికి పరబ్రహ్మమునకు అభేదమే. కావున మీరందరూ ఆత్మతత్వమును గ్రహించినచో జ్ఞానులవుతారు. జ్ఞాన దృష్టితో పరమాత్మను ధ్యానిస్తే నిర్గుణ నిరాకార గణపతి తత్వము మీకు బోధపడుతుంది అని ఉపదేశించారు. శంకరుల వారి ఉపదేశంతో గాణపతులందరూ శంకరునికి శిష్యులై అద్వైతాభిమానులుగా మారిపోయారు. జయగణపతి నామంతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. గాణపతులలో హరిద్రా గణపతి అను ముఖ్యమైన శాఖ ఉంది. వారు కూడా వచ్చి శంకరులతో పలు విధాలుగా వాదించి చివరకు శంకరుల వాక్చాతుర్యానికి, ప్రతిభా పాండిత్యాలకు, సత్య శోధనకు ముగ్ధులై అద్వైత మతానుయాయులుగా మారిపోయి భగవత్పాదుల శిష్యులైపోయారు. గాణపతులలో మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి అను శాఖలు కూడా ఉన్నాయి. వీరందరూ ఒక్క మారుగా శంకరుల వద్దకు వచ్చి తమ తమ వాదనలను వినిపించారు. వారి వారి ఆచారములలోని లోపాలను, పూజలలోని దోషాలను వేద విరుద్ధమని శంకరులు సప్రమాణముగా నిరూపించి గాణపతులందరినీ సంతోషపరిచారు. గాణపతులందరూ తమ యొక్క దోషాలను తెలుసుకొని అద్వైత మతానుయాయులుగా మారిపోయారు. వారందరికీ పంచాయతన పూజా విధానాన్ని శంకరులు బోధించారు. గణపవరంలోని ఇతర మతస్థులందరినీ అద్వైత సిద్ధాంత ప్రచారకులుగా తీర్చి తన యొక్క జైత్రయాత్రను కొనసాగిస్తూ శంకర భగవత్పాదుల వారు కాంచీపుర క్షేత్రానికి బయలుదేరారు. మోక్షమునకు ద్వారముల వంటి 7 నగరములలో ఉత్తర భారతంలో కాశీ, దక్షిణ భారతంలో కాంచీపురం అత్యంత ప్రధానమైనవి. భూమి పుట్టిన నాటి నుండి పైన చెప్పిన 7 నగరాలు ఏర్పడ్డాయి. అందులో కాంచీ క్షేత్రం బీజస్థానం. ఈ క్షేత్రం యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతనే సర్వ పాపాలు నశిస్తాయి. మోక్షద్వారమైన కాంచీపురం అమందానందంతో ప్రవేశించిన శంకరులు అక్కడి పరిస్థితులను, ఆచార వ్యవహారాలను చూసి ఆవేదన చెందారు. ఆ కాలంలో కాంచీపుర వాసులలో చాలామంది వామాచార పరాయణులై జీవిస్తున్నారు. మంత్రతంత్ర విద్యలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. మంత్రవేత్తలు చేయు పూజలకు భయపడి భక్తులు అమ్మవారి ఆలయానికి వచ్చుట కూడా మానివేశారు. ఇట్టి సన్నివేశాలు శంకరుల మనస్సును కలచివేశాయి. తన యొక్క ప్రతిభతో వామాచారుల యొక్క పద్ధతులను, ఆచారములను మార్చివేసి శక్తిపీఠమైన కాంచీపురంలో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు. శుభగ్రహ సంయుక్తమైన సర్వమంగళ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. భక్తుల యొక్క అన్ని కోరికలను తీర్చు కల్పవృక్షమైన అమ్మవారికి కామాక్షి అను సార్థక నామధేయమును కూడా సూచించారు. నాటి నుండి నేటి వరకు పరమ శాంతమూర్తి అయిన కామాక్షీదేవి అందరి చేత ఆరాధింపబడుతూ పూజింపబడుతోంది. అనంతరం కాంచీపుర క్షేత్రము నుండి తామ్రపర్ణి తీర్థానికి బయలుదేరారు. అక్కడ గల పండితులతో సమావేశమై వారికి జ్ఞాన బోధ చేశారు. దేవతలు ఎందరున్నారు అని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా దేవతలు అనేక మంది ఉన్నారు. ఎంతమంది దేవతలున్నా అందరిలో ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే, రెండవవాడు లేడు అని అద్వైత సిద్ధాంతపరంగా వారిని సమాధానపరిచి వారినందరినీ జ్ఞానామృతంలో తన్మయులను చేశారు. తామ్రపర్ణి తీర్థము నుండి బయలుదేరి
శిష్యులతో కూడిన వారై ఆంధ్రదేశంలో అడుగుపెట్టి దివ్య క్షేత్రాలను దర్శిస్తూ పవిత్ర తీర్థములందు స్నానం చేస్తూ శేషాచల పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వేంచేసి ఉన్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడ ధనాకర్షణ జనాకర్షణ యంత్రాలను స్థాపించి పూజలు చేసి వైష్ణవ శిఖామణుల ప్రశంసలను అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము పూజ చేసి పరాత్పరుని దర్శించి శివ విష్ణు స్వరూపాల అభేదాన్ని తెలియజేశారు.